స్వాగతం సుస్వాగతం. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్ గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శిగా బద్దిపూడి మాచర్ల, ఉపాధ్యక్షుడిగా గద్ద శ్రీకాంత్, యూనిట్ ఇన్ఛార్జిగా గద్ద రామకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి, మండల కమిటీ, బూత్ కమిటీ నాయకులుగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, కొండాపురం మండల టీడీపీ మాజీ కన్వీనర్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని ముంగమూరు వనమిత్రాలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆర్యవైశ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొనగా పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ చేతుల మీదుగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. పెనుగొండ పీఠాధిపతి బాలస్వామీజీ పాల్గొని శివపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశిష్టమైన వేద మంత్రోచ్చారణల మధ్య శివలింగాభిషేకం, దీపారాధన కార్యక్రమాలు సాగి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. భక్తులతో కలిసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి కార్తీక మాసం సందర్భంగా వనమిత్రాల్లో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సభలో ఉన్న వారిని అలరించాయి. కార్యక్రమం మొత్తం కుటుంబమంతా కలిసి పాల్గొనేలా ఆధ్యాత్మికత, వినోదం కలగలిసిన వాతావరణం నెలకొంది. ఆర్యవైశ్యుల కార్తీక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు వారి బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రశాంతంగా భక్తి వాతావరణంలో భారీ జనసందడి మధ్య విజయవంతంగా ముగిసింది. వనమిత్త ప్రాంగణం కార్తీక మాసానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణంలో సందడి చేసింది. వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, పెద్దలు, మహిళలు, చిన్నారులు మహోత్సవానికి భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేక వందలాది వేలాది మంది లక్షలాది మంది ఈరోజు ఉత్తమమైన స్థానంలో ఉన్నారన్నమాట. నిజంగా ఒక గురువు విద్య ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. అందరూ ఐశ్వర్యాన్ని ఇస్తానికి ఆలోచిస్తారు, ప్రశాంతి ఇవ్వడానికి, ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తారు, వస్తువులు ఇవ్వడానికి ఆలోచిస్తారు, కానీ గురువు మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆలోచించారు. అటువంటి నిజంగా వారు కూడా గురుస్థానంలో విద్యార్థులకు కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వడం, అలాగే ఉన్న ఈ సోదరులందరూ, ఆర్యవైశ్య సోదరులందరూ, అలాగే కావలి పట్టణ ప్రాంతం, ఈ మండలంలో ఉన్న వారందరికీ కూడా నిజంగా మంచి విషయాలు చెప్తూ మనం ఎంకరేజ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. వారి చేతితో కోరి తీసుకోవచ్చు కార్యక్రమం ఒక్కసారి ప్రారంభం తీసుకెళ్తే ఆనందిస్తాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎదురుచూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో చిన్నారులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మన కావలి మండలానికి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతుంది. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. ఓం నమః శివాయ. సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శుభో మే అస్తు సదా శుభో. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजे मधव्यो सानीति एकधा ब्रह्मणमुपहरति एकधैव यजमानाजुस्तेजो दधाति नीराजनन्दर्हयामि नीराजनानन्दरमाजपर्यौ समर्पयामि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नीराजनन्दर्हयामि नीराजनानन्दरमाजपर्यौ समर्पयामि नमस्करोमि हर हर महादेव हर शम्भो शङ्कर हर घनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उमेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः. వారికి మేము పాదయాత్రలో ఉండగా ఈ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి వారు కూడా ఇచ్చేసి వారిని దర్శించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. మరొక మాట చెప్పారు, భగవంతుడి దగ్గర నాకు ప్రసాదమే కావాలి, నాకు వేరే ఏ సత్కారాలు వద్దండి అన్నారు. నిజంగా ఇంతమందిలో నేను ఎంతో మందిని చూశాను, అధికారుల్ని అనాధికారుల్ని, కానీ ఇటువంటి భావన కలిగిన ఏకైక భక్తి తత్వం కలిగిన అటువంటి చక్కటి నిర్గుణమైన మనసు కలిగిన వారు కావలిపట్న శాసనసభ్యులు అన్నమాట. వారి యొక్క భక్తి శ్రద్ధ విశేషం కాబట్టి నేను బయలుదేరదామన్నా కూడా కాదు స్వామి వారు వస్తున్నారు అన్నారు. సరే అట్లాగే ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినాక నేను ఒక సెకండ్ ఆగి వెళ్తాను అయ్యా అన్నాను. ఎందుకంటే వారిలో అటువంటి భక్తి ఉంది కాబట్టి మేము కూడా ఈరోజు ఈ సెకండ్ ఉండటం జరిగిందనమాట. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, నేను ఏమి ఇచ్చినా నాకు వచ్చు, ప్రసాదం మాత్రమే ఇవ్వండి అన్నారు. చాలా మంది ఏంటంటే నాకేమి ఇవ్వలేదేంటి, నాకు మంచిగా నన్ను ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతుంటారు. కానీ వీరిలో చూస్తే ఎంత భక్తి అంటే అంత భక్తి ఉంది. భగవంతుడి ముందు అందరం సమానులే అనే యొక్క భావన స్థితి వారి కలగడం చాలా గొప్ప విశేషం. వారి యొక్క ఆదరణ అభిమానాలు ఉండబట్టే ఆర్యవైశ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేసుకెళ్తున్నారు. వారికి ఇంకా భగవంతుడు విశేషమైన శక్తిని ప్రసాదించి ప్రజల యొక్క అండదండలు కూడా భగవంతుడి ద్వారా ప్రసాదింప చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కావలిపట్నం వాళ్ళు చేయాలి. వారితో పాటు మన శాసనసభ్యుల వారు కూడా ఉండాలి. వారు ఉంటే ఇంకా విశేషంగా కార్యక్రమం ముందుకు చేసుకెళ్తుంటారు అనమాట. వారు ఉండాలి, వీరు ఉండాలి. వారి సంకల్పం ఏదుంటే అది నెరవేరుతుంది. వారి సంకల్పం ఏదుంటే అది పరమాత్మ విశేషంగా ఇస్తారనమాట. ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం. మేము ఈ కార్యక్రమానికి విశేషంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా అంత దూరం నుంచి అయినా పనులన్నీ పక్కన పెట్టి వచ్చామన్నమాట. మరలా ఇప్పుడు 4 కార్యక్రమాలకు వెళ్ళాలి. 4 కార్యక్రమాలు ఉన్నా కానీ కావలి వాళ్ళు అసలు ఎందుకు తెలియదు కానీ కట్టేస్తారు నేను ఇక్కడికి వస్తే. ప్రేమ భాష అనమాట. ఆ బంధం తెలియదు, ఎందుకో కావలి వాళ్ళకి విశేషంగా ఉందన్నమాట. కాబట్టి నిజంగా వారి యొక్క ప్రేమ, భక్తి, శ్రద్ధ చాలా విశేషమైంది. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే డిసిప్లైన్ ఒకటి మనం మెయింటెనెన్స్ చేయాలి. దానికోసం స్పెషల్గా టీచింగ్స్ ఇవ్వాలి మీ అందరికి కూడా. ఎందుకంటే మనము హిందూ ధర్మంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ డిసిప్లైన్ భగవంతుడి దగ్గరికి వచ్చేసి తొందరగా అయిపోవాలంట. ఎట్లా ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళాలంటే ఒక 3 గంటలు పడుతుందా, సుమారు 3 గంటలు. దర్శనం అడుగు 10 నిమిషాలు అయిపోవాలని అడుగుతారు. ఎట్లా న్యాయమా చెప్పండి? ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలంటే 1 రోజున్నర ప్రయాణం ఇంచుమించుగా. దర్శనం
అరగంటలు అయిపోయింది, గంటలు అయిపోయింది. ఇంత ప్రయాణం చేశాం కదా, ఫ్లైట్లో వెళ్ళినా కూడా అంత తొందరగా వెళ్ళలేం కదా, అవునా కదా? కాబట్టి భగవంతుడు మనకి ఎటువంటి యోగ్యత ఉందో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్న పుణ్యం కూడా మనకు కలిగిస్తారనమాట. కాబట్టి అటువంటి యోగ్యత మీరు అందరూ సేవ చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సేవ చేస్తూనే ఉంటాడు. మీరు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత సేవ్ చేస్తారనమాట. మీ అందరినీ కూడా పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేయాలని మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ కొరకు ఆశీర్వచనాలు చేస్తున్నాం. నీరాజుని ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్తీక మాసం, మాఘమాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు. ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు, శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ వ్యయ ప్రయాసలు ఓర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడైన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్యవైశ్య సోదరుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా, సేవాపరంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ, ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, నిజంగా ఈ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. అందుకే సనాతన ధర్మంలో శివంతో పుట్టినటువంటి మన జన్మ, శివం నుంచి బిందువు, బిందువు నుంచి నాదం, నాదం నుంచి ఈ పరమేశ్వరం, పరమేశ్వరం నుంచి ఈశ్వరుడు, ఈశ్వరుడు నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి ఉద్భవించింది మన భూమి. ఈ పంచభూతాల సాక్షిగా ఈ సృష్టి ఉద్భవిస్తే, ఈ ఉద్భవించినటువంటి సృష్టిలో ఈరోజు మనకు అన్నాన్ని అందించడానికి అన్ని రకాల ఔషధాలు పుడితే, మనిషి జన్మలో అన్నిటికంటే గొప్ప జన్మగా మన అవతారం ఎత్తితే 84 లక్షల జీవరాశులు పుడితే, పుట్టిన జీవరాశుల్లో ఒక్క మనిషికే మాట్లాడే హక్కును కల్పించి మిగతా జీవరాశులన్నింటినీ చెట్ల రూపంలో గుడ్ల రూపంలో కానీ, గర్భం నుంచి కానీ, శరీరం నుంచి కానీ, భూమి నుంచి కానీ ఉద్భవించినటువంటి అన్నీ కూడా 83,99,999 జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోమని దేవుడైన ఈశ్వరుడు, విష్ణువు అందరూ కలగలిపి మనకి ఈ సృష్టినిస్తే, నిరంతరం కూడా చెట్లని వాడుకుంటున్నాం, పక్షుల్ని వాడుకుంటున్నాం, తింటున్నారు, ఫలాలు తింటున్నాం, ఆకులు తింటున్నాం, అన్నీ తిని మంచి జన్మనిచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లి మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతం కృతజ్ఞబద్ధులుగా ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లేదానికే ప్రతి ఒక్కరు కూడా గుడికి సందర్శించడం అనేది మన సనాతన ధర్మంలో నేర్పినటువంటి గొప్ప విషయం. స్వామి లేదంటే శివుడు యొక్క లింగాన్ని మనం చూసినప్పుడు సృష్టి రహస్యం ఎక్కడుందో తెలుసుకుని పుట్టిన జన్మకి సార్థకతగా తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే ఎంత కృతజ్ఞతగా నెలకొక్కసారో సంవత్సరానికి ఒక్కసారో పిండ ప్రదానం పెడుతున్నామో, ఈ సృష్టికి తండ్రి అయిన మనకి ఎన్ని జీవరాశులు ఇచ్చినందుకు దానికి కృతజ్ఞతగా నిరంతరం కూడా ఉదయం సాయంత్రం దేవుని ఎడల ప్రేమను పెంచుకుని దేవుని ఎడల ప్రేమానురాగాలతో ఉండే విధంగా మనిషి జన్మనిస్తే ఆ జన్మకి సార్థకం ఈ రోజు కార్తీక మాసంలో శివార్చన నిజంగా చేస్తున్న వైశ్య సోదరులందరినీ కూడా కులానికి ప్రాతిపదికైనటువంటి పీఠాధిపతి
పీఠానికి అధిపతి అయినటువంటి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా కావలి వైశ్య సోదరుల పక్కన తిరిగే వ్యక్తిగా పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ మేము కలిగి కావలి ప్రశాంతతగా ఉండేందుకు మీరు నిరంతరం నాతో నడిచి నన్ను పెంచుతూ నాతో రాజకీయంగా నా పక్కన తిరుగుతూ నిరంతరం మేము ఉన్నామని ధైర్యాన్ని ఇస్తూ నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వైశ్య సోదరులు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటారనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకని నన్ను గెలిపించే నాడు కూడా చెప్పా, కావలి వైశ్య సోదరులకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణారెడ్డి మొదటి బిడ్డగా, పెద్దంటి బిడ్డగా, పెద్ద బిడ్డగా మీ ఇంటికి వచ్చి కాపలా కాస్తాడని నాటి నుంచి నేటి వరకు మేము కలిసి అదే విధంగా ప్రయాణిస్తున్నాం. తప్పకుండా మనందరం కూడా కలిసి కావాలని కాపు కాసుకుందాం. మా గురువు గారు చెప్పినట్టుగానే తప్పకుండా కావలిలో తప్పకుండా మాత వాసవి మాత యొక్క పెనుకొండ వాసవి మాతగా నామకరణం చేసినప్పుడు కూడా కావలిలో కార్యక్రమాన్ని నిర్వహిద్దామని దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మీకు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించుటకు విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్, గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి, మండల కమిటీ, బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గద్దె రామకృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి.